హలో అందరికీ. ఈరోజు నేను బెంగుళూరులో ఉన్న ఫేమస్ ప్రత్యంగిరాదేవి ఆలయానికైతే వెళ్ళాను. మనం తెలుసుకోవాల్సిన దేవతలు, దేవుళ్ళు చాలానే ఉన్నారని నా నమ్మకం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మనకి వారాహిదేవి ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం. ఆమెను పూజిస్తున్నాం కూడా. ఆమె ఎలా ఉగ్రరూపిణియో అలానే ప్రత్యంగిరాదేవి కూడా ఉగ్రరూపిణియే. ఈ టెంపుల్‌లో కాలభైరవుడు, ఇంకా ప్రత్యంగిరాదేవి దర్శనమిస్తారు. ప్రత్యంగిరాదేవి ఎవరో షార్ట్‌గా చెప్తాను. నరసింహస్వామి ఆగ్రహంతో హిరణ్యకశిపుడిని చంపిన తరువాత ఆయన కోపాన్ని అదుపు చేయడానికి కాలభైరవుడు సర్వేశ్వరుడుగా మారి ఆయనతో యుద్ధం చేస్తుంటే అప్పుడు ప్రత్యంగిరాదేవి శక్తి రూపిణిగా వేల సింహ ముఖాలతో పెద్ద నాలుకతో ఉద్భవించింది. ఈమెను ఆరాధిస్తే ఎటువంటి శత్రుపీడన, దిష్టులు, దోషాలు ఉండవంట. ఈ టెంపుల్లో వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి శక్తిపీఠం కూడా ఉంటుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి. నేను వెళ్ళిన టైంకి ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి పూజ చేస్తూ కనిపించింది. ఆ పూజ చేస్తున్న ప్రాసెస్ నేను చూసా, కానీ నాకు అర్థం కాలేదు. మేబీ ఇక్కడ అమ్మవారిని ఇలా పూజిస్తారనుకుంటా. అండ్ అలాగే ఇక్కడ ప్రతి అమావాస్యకి ప్రత్యేక హోమాలు, పూజలు జరుగుతాయంట. కావాలంటే మనం ఈ టెంపుల్ని కాంటాక్ట్ చేసినా, ఆన్లైన్లో పేమెంట్ చేసినా కూడా ఇక్కడ మన పేరు మీద హోమం, పూజ చేస్తారంట. అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, పాటిస్తే సరిపోతుంది. ఓవరాల్ టెంపుల్ చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ కాలభైరవుడు, ఇంకా ప్రత్యంగిరాదేవి, వారాహిదేవి విగ్రహం కూడా ఉంది. అండ్ అలాగే శక్తి రూపం కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు మాత్రమే. ఈ టెంపుల్ వచ్చేసి బెంగుళూరులో కేఆర్పురం మెయిన్ రోడ్లో టిన్ ఫ్యాక్టరీ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.